నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడండి. నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత. ఫిబ్రవరి మాసం వచ్చేస్తోంది మురళి గారు. అమ్మ. రకరకాల గ్రహ మార్పులు కూడా జరుగుతున్నాయి, అవును. కంజంక్షన్స్ ఉన్నాయి కొన్ని గ్రహాల మధ్య. అవును. సో ఎలా ఉండబోతోంది ద్వాదశ రాశుల వారికి ఈ ఫిబ్రవరి మాసం అనేది తెలుసుకోవాలనుకుంటున్నామండి. ముందుగా అసలు ఏ ఏ గ్రహాలు కలిసి ఉండబోతున్నాయి, మొత్తం 1 మంత్ ఎలా ఉండబోతుంది గ్రహస్థితి అనేది ఒక్కసారి చెప్పిన తర్వాత మనం రాశులలోకి వెళ్దాం. తప్పకుండా రెడ్ టీవీ భక్తి ప్రేక్షకులకు ఫిబ్రవరి నెలకు సంబంధించినటువంటి రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి గ్రహచారము గోచారం అనేటువంటిది ఉంటుంది అనేటువంటి విషయాన్ని మీరు గమనించగలరు. చెప్పేటువంటిది ఖచ్చితంగా కూడా ఇది కేవలం కూడా గోచారం. గోచారానికి సంబంధించి మీకు దీని నుండి ఫలితాలు తక్కువగా కనబడినా కూడా మీ గ్రహచారము అంటే మీరు పుట్టినటువంటి సమయంలో ఏర్పడేటువంటి లగ్నం ఏదైతే ఉంటుందో దాన్ని ఆధారంగా చేసుకొని ఏర్పడినటువంటి లగ్నము, ఆ యొక్క 12 చక్రాసు, ఏ గ్రహం ఎక్కడ ఉంది అనేటువంటి దాన్ని బట్టి రిజల్ట్ మీకు ఉంటుంది. కానీ ఇది మనం చెప్పేటువంటిది ఫిబ్రవరి నెలలో ఏ ఏ గ్రహాలు మారడం వలన ఏ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి అని. ఇందులో మనం చెప్పేటువంటి విషయం కొందరికి సంఘటనలు జరిగి ఉండవచ్చును, కొందరికి జరిగి ఉండకపోవచ్చు. మీరు ఖచ్చితంగా కూడా కనెక్ట్ కావాలి. ఎవరికైనా కూడా కనెక్ట్ అయితేనే ఫలానా డాక్టర్ వద్దకు వెళితేనే యొక్క జబ్బు అనేటువంటిది నయం అవుతుంది అనేటువంటిది ఎంతవరకు సత్యమో ఖచ్చితంగా కూడా ఫలానా వారు గురువు గారు చెప్పినటువంటి ప్రిడిక్షన్ కరెక్ట్గా అనిపించింది నాకు అనేటువంటిది కూడా మీకు అనిపించాలి. ఎందుకంటే చాలా కామెంట్స్లో కూడా చూడడం జరుగుతూ ఉన్నది. గురువు గారు మీరు చెప్పినటువంటి విధంగానే నాకు ఆ సంఘటన జరిగింది నిజంగానే అని ఒకరంటే, మరొకరు నాకు అసలు ఎలాంటి సంఘటనలు లేవు అని చెప్పి అంటున్నారు. సంతోషమే అక్కడ. ఇప్పుడు కొంతమంది అలా కమెంట్స్ పెట్టిన వాళ్ళ విషయం నాకు అర్థమైంది. అకార్డింగ్ టు మై అండర్స్టాండింగ్స్ నాకేమనిపించిందంటే వాళ్ళు అక్షరాన్ని బట్టి రాసి చూసుకుంటారు. అవును. అది కూడా కొంత ఇబ్బంది పెడుతుంది. ఎందుకంటే అక్షరాన్ని బట్టి రాసి చూసుకుంటే అక్యురేట్ రిజల్ట్స్ వస్తాయని లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్కటిలా చెప్తూ ఉంటారు. 100% మనకు కనిపించాలి, పోనీ 100 కాదు, 50% అయినా మనకి గోచారానికి సంబంధించి మనకు కనిపించాలి అంటే మన రాశి లగ్నం పర్ఫెక్ట్ గా మనకు తెలిసి ఉండాలి. అంతేనా? ఖచ్చితంగా కూడా. కనుక మీరు ఈ యొక్క సబ్జెక్టును అర్థం చేసుకోండి. ఏదో కర్కాటక రాశికి బాగాలేదు అంటే బాగాలేదు అని చెప్పి నాది కర్కాటక రాశి అని చెప్పి అనుకోవద్దు. కనుక మీకంటూ ఒక డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయాన్ని బట్టి నిర్ధారణ ఉంటుంది. దాన్ని బట్టే మీరు ముందుకెళ్ళాలి. ఇక అవి లేవు అనుకుంటే అది సెకండరీ విషయం. దానికి సంబంధించింది చాలా టాపిక్స్ మాట్లాడడం జరిగింది. మీరు చూసుకోండి. ముందుగా గ్రహస్థితి ఎలా ఉందండి ఫిబ్రవరి మాసంలో? ఫిబ్రవరి మాసానికి సంబంధించి మనకు యొక్క సూర్య భగవానుడు మకరంలోకి రావడము మకర సంక్రాంతిని పురస్కరించుకొని అది పెద్ద గ్రహమే. ఈ శని భగవానుడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడే కుంభంలోనే ఉన్నాడు. తనకు సంబంధించి ఎలాంటి మార్పు లేదు. గురువు గారు కూడా మేషంలోనే ఉండడం జరిగింది. కనుక తనకు సంబంధించింది ఏది లేదు. చూసుకున్న రాహుకేతువులు అక్కడే ఉన్నారు. ఇక్కడ కన్యలో, అదేవిధంగా అక్కడ మీనంలో రాహువు. ఇక శుక్రుడు, కుజుడు, అదేవిధంగా బుధుడు, ఈ 3 గ్రహాలు మాత్రమే మారేటువంటి పరిస్థితి. ఈ 3 గ్రహాలు మారేటువంటి సందర్భంలో ఇక్కడ బుధాదిత్య యోగము ఏర్పడుతుంది. విన్నరా? ఫస్ట్ సూర్యుని వద్దకు బుధుడు వెళ్ళిపోతూ ఉన్నాడు. దానిని బుధాదిత్య యోగము. ఇది కొన్ని రోజులు కొన్ని రాశుల వారికి. అటు పిమ్మట కుజుడు వెళ్ళడం జరుగుతున్నది, అదే సూర్యుని వద్దకు. నెక్స్ట్ శుక్రుడు వెళ్ళడం జరుగుతున్నది. 4 గ్రహాలు ఒకే దగ్గర గ్రహ యుద్ధం కూడా ఏర్పడేటువంటి పరిస్థితి. కనుక ఈ గ్రహాలను బేస్ చేసుకొని ఎవరికి బాగుంది ఎవరికి బాగలేదు అనేటువంటి దాని గురించి మనం మాట్లాడుకుందాం. మరి కర్కాటక రాశి వారికి ఈ ఫిబ్రవరి మాసం ఎలా ఉండబోతోంది మురళి గారు? వీరికి అష్టమ శని నడుస్తూ ఉంది. గత కొంతకాలంగా కూడా చెప్పడం జరుగుతున్నది. కానీ గురువు వీరికి మంచి స్థానంలో ఉండడం వలన, గురువు గారు వీరికి 10వ స్థానంలో ఉండడం వలన రావాల్సినటువంటి ధనం రావడం కావచ్చును. అదేవిధంగా మార్పులు చేర్పులు ఉద్యోగంలో అంటే ఆల్ ఆఫ్ సడన్గా గత కొంతకాలం నుండి కూడా జాబ్ రిలేటెడ్ అసలు అక్కడ వర్క్ ఏమీ లేకున్నా కూడా మీరు వెళ్ళి ఏదో కూర్చొని రావడం కానీ లేదా
అక్కడ ఉండేటువంటి వారి నుండి ఏమైనా మైనస్ వాతావరణాన్ని ఎదుర్కోవడం కావచ్చును. అండ్ స్కిన్ రిలేటెడ్ ఇబ్బందులు కూడా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఈ యొక్క కర్కాటక రాశి వారికి. టైప్ ఆఫ్ ఎలర్జీ కానీ ఏదైనా కూడా. గురువు ఒక్కటే మీకు చాలా బాగున్నాడు గనక మరి ఈ యొక్క గురువు గ్రహాన్నే మీరు ఎక్కువగా కూడా దాన్ని ఏమంటారు ప్రసన్నం చేసుకోండి. మిగతా గ్రహాలు ఏమి యోగించేటటువంటి మిగతా పరిస్థితి లేదా? గ్రహాలు తక్కువగా ఉన్నాయి. గురువు దశమ స్థానంలో చక్కటి రిజల్ట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. ఇక మిగిలినటువంటి గ్రహాలు చూసుకున్నట్టయితే 3వ స్థానంలో కేతు ఉండడం వలన అన్న తమ్ములు కావచ్చును, అన్న కాదు తమ్ముళ్ళు అంటే మీకంటే చిన్నవారి చేత గొడవలు కావచ్చును, లేదా వారు మీ నుండి దూరం వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. రైట్. ఏ రకంగానైనా కూడా ఒక చదువు నిమిత్తం కావచ్చును, లేదా దూరం వివాహం అయితే నిమిత్తం ఏర్పడుతుంది. కావచ్చును. మొత్తానికైతే మీకంటే చిన్నవారి నుండి ఒక వైరం కానీ దూరం ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. శుక్రుడు 6వ స్థానంలో ఉండడం చేత భృక్షేట్కర దోషం అనేటువంటిది ఒకటి ఏర్పడడం జరుగుతుంది. 6వ స్థానంలో శుక్రుడు ఉంటే దానిని భృక్షేట్కర దోషం. ఇది మీ జాతకంలో ఉన్న లేదా జన్మజాతకంలో ఉన్నా కూడా. ఇక్కడ ఉన్నా కూడా మరి ఏమిటి అంటే కొన్ని టైప్ ఆఫ్ ఇందాక చెప్పుకున్నటువంటి వ్యాధులు రావడానికి ఛాన్సెస్ ఉంటాయి అంతే. అవి శరీరంలో ఎక్కడైనా కూడా కావచ్చును. విన్నరా? అదేవిధంగా 7లో సప్తమాతు సూర్యుడు, బుధుడు, కుజుడు ఉండడం చేత ఫిబ్రవరి నెలలో ఆఫ్ రోజులలో భార్యాభర్తలలో కాస్త గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి. వివాహం కాని వారు ఏదైనా ఆల్ సడన్గా సంబంధం వచ్చినా కూడా కాస్త ఆగండి. మార్చి దాకా ఆగండి, మార్చి ఏప్రిల్ దాకా. ఈ యొక్క సూర్యుడు మకరం నుండి ముందుకు వెళ్ళిపోనియండి. లోనే ఉన్నారు కాబట్టి ఏం చేసుకోమంటారు? చెప్తాను. 9వ స్థానంలో రాహు ఉండడం చేత తండ్రికి సంబంధించినటువంటి గొడవలు కానీ తండ్రి కూడా దూరం అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఓకే. కర్కాటక రాశి వారికి తల్లి ఆరోగ్యం కూడా ఇబ్బంది పెడుతుంది కనుక ఖచ్చితంగా కూడా మీరు మన్యు సూక్తంతో ఆంజనేయ స్వామికి అభిషేకమైన లేదా ప్రతి మంగళవారము శనివారము వడమాల కావచ్చును, లేదా ఆకు పూజ అయినా కూడా చేయించుకోండి ఏది ఆంజనేయ స్వామికి. కుదిరితే డబ్బులు ఉంటే శని పాశుపతము చేయించుకోండి. తప్పకుండా మంచి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. డెఫినెట్ గా చెప్పినటువంటి రెమెడీస్ ని ఫాలో చేసి చాలా పీస్ఫుల్ గా ఫిబ్రవరి మాసం కర్కాటక రాశి వారికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో సింహరాశి గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.